ఒక ప్రశ్న అడుగుతాను, మీరు నిజంగా తెలివైన వారు కాదు అనిపిస్తుందా? క్లాస్ లో ఆన్సర్ తెలిసిన చేతులు ఎత్తలేకపోతున్నారా? అందరు ముందుకు వెళ్తుంటే మీరు మాత్రం వెనక్క పడ్డట్టు అనిపిస్తుందా? ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ సక్సెస్ చూసి నా వల్ల కాదు అని క్వైట్లీ బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నాకు కేవలం 30 నిమిషాలు ఇవ్వండి, నేను మీ జీవితాన్ని మారుస్తాను. కానీ మీలో దాగున్న కాన్ఫిడెన్స్ ని బయటకు తీసుకురావడానికి ఒక స్పార్క్ ఇస్తాను. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేది పుట్టుకతో వచ్చే గిఫ్ట్ కాదు, అది ప్రాక్టీస్ తో బిల్డ్ అయ్యే స్కిల్. చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటారు మంచి మార్క్స్ వస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది అని. కానీ నిజమేమిటంటే కాన్ఫిడెన్స్ వస్తేనే మంచి మార్క్స్ వస్తాయి. మీరు ఇప్పటి వరకు చేసిన మిస్టేక్స్, ఫెయిల్యూర్స్, కంపారిజన్ ఇవన్నీ మీ విలువను డిసైడ్ చెయ్యవు. ఈ రోజు నుంచి మీ జీవితానికి కొత్త డెఫినేషన్ మొదలవుతుంది. ఫ్రెండ్స్, మనలో చాలా మంది ఒక పెద్ద ప్రాబ్లం తో సఫర్ అవుతున్నారు. బయట నవ్వుతుంటారు, లోపల మాత్రం భయపడుతుంటారు. ఎగ్జామ్ భయం, ఇంగ్లీష్ మాట్లాడే భయం, స్టేజ్ మీద నిలబడే భయం, సొసైటీ ఏమంటుందో అనే భయం. ఇంకా వరస్ట్ ఏమిటంటే మనమే మనల్ని తక్కువగా చూసుకోవడం, అంచనా వేసుకోవడం. ఒకసారి ఫెయిల్ అయితే నేను యూజ్లెస్ అంటారు, ఒక్కసారి ఇన్సల్ట్ అయితే నా వల్ల కాదు అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీకు కాన్ఫిడెన్స్ లేదు కాదు, మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవడం మర్చిపోయారు. చిన్నప్పుడు నడవడం వచ్చేదా మీకు? లేదు కదా. కానీ మళ్ళీ లేచి నడవడం మొదలు పెట్టారు. మాట్లాడడం వచ్చేదా? లేదు కదా. ప్రయత్నించి నేర్చుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఒక ఫెయిలియర్ కి ఆగిపోతున్నారు? మీ బ్రెయిన్ మీకు ఎనిమి కాదు, అది మీరు ఏది ఫీడ్ చేస్తే అదే నమ్ముతుంది. ఒక స్టూడెంట్ ఉండేవాడు, క్లాస్ లో సైలెంట్, మార్క్స్ మాత్రం యావరేజ్. అందరూ ఆయనకి ఇగ్నోర్ చేసేవారు. ఒక రోజు టీచర్ అడిగింది, నీకు ఎందుకు కాన్ఫిడెన్స్ లేదు అని అడిగింది. వాడు అన్నాడు, ఎప్పుడు నన్ను ఎవరు కేపబుల్ అని అనలేదు టీచర్. ఒక చిన్న పని ఇచ్చింది, ప్రతిరోజు మిర్రర్ ముందు నిలబడి నేను ఇంప్రూవ్ అవుతున్నాను అని చెప్పుమంది. మొదటి రోజు నవ్వొచ్చింది ఆ అబ్బాయికి, రెండో రోజు ఆక్వర్డ్ గా అనిపించింది. కానీ 30 రోజుల తర్వాత ఆ అబ్బాయి క్లాస్ లో మాట్లాడడం మొదలు పెట్టాడు. 3 నెలల తర్వాత స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చాడు. మీరు నమ్మగలరా? ఒక సంవత్సరం తర్వాత అదే స్కూల్ టాపర్ అయ్యాడు. ఇక్కడ ఏమి మారింది? ఇంటెలిజెన్స్ కాదు ఫ్రెండ్స్, కాన్ఫిడెన్స్ మారింది. జీవితంలో బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ బయట కాదు, మన లోపలే మొదలవుతుంది. ఈ రోజుల్లో ఫ్రెండ్స్, కాన్ఫిడెన్స్ ని డిస్ట్రాయ్ చేస్తున్న పెద్ద కారణం ఏమిటో తెలుసా? కంపారిజన్. మీ ఫ్రెండ్ 95% తెచ్చాడు, మీరు మాత్రం 75% తీసుకొచ్చారు. వెంటనే మీ విలువ తగ్గిపోయిందా? కాదు కదా. ఒక ఫిష్ ని ట్రీ ఎక్కుమంటే అది ఫెయిల్ అవుతుంది. ఒక లాయన్ ని స్విమ్మింగ్ కాంపిటీషన్ లో పెట్టినా అది ఫెయిల్ అవుతుంది. ప్రతి ఒక్కరికి టైమింగ్ వేరు, టాలెంట్ వేరు, జర్నీ వేరు. మీరు ఎవరో తెలుసుకోకుండా ఇంకొకరి లైఫ్ కాపీ చేస్తే ఫ్రస్ట్రేషన్ మాత్రమే వస్తుంది. మీ కాంపిటీషన్ మీతోటి పెట్టుకోవాలి. ఈ రోజు ఒక పేజ్ ఎక్కువ చదవండి, ఒక క్వశ్చన్ ఎక్కువ అడగండి, దాన్ని ఆన్సర్ రాయండి, ఒక ఫియర్ ఎక్కువ ఫేస్ చేయండి. అప్పుడు కాన్ఫిడెన్స్ ఆటోమేటికలీ బిల్డ్ అవుతుంది. కాన్ఫిడెన్స్ కి ఒక ఫార్ములా చెప్తాను ఫ్రెండ్స్. చిన్న ప్రామిసెస్ ప్లస్ డైలీ యాక్షన్ ప్లస్ కన్సిస్టెన్సీ ఈజ్ ఈక్వల్ టు అన్స్టాపబుల్ కాన్ఫిడెన్స్. ఉదయం 5 గంటలు చదువుతా అని కాదు, 30 నిమిషాలు ఫోకస్ చేస్తా అని చెప్పండి. ఇంగ్లీష్ ఫ్లూయెంట్ మాట్లాడుతాను అని కాదు, ఈ రోజు 5 సెంటెన్సెస్ మాట్లాడుతాను అని మీకు మీరే చెప్పుకోండి. జిమ్ కి 3 గంటలు కాదు కదా, 20 నిమిషాలు కష్టపడి జిమ్ చేస్తాను అనుకోండి. ఎందుకంటే బ్రెయిన్ రిజల్ట్స్ కంటే ప్రూఫ్స్ ని నమ్ముతుంది. ప్రతి ఒక్క చిన్న విన్నింగ్ మీకు ఒక మెసేజ్ ఇస్తుంది, నేను చేయగలను అని. కాన్ఫిడెన్స్ అంటే ఫియర్ లేకపోవడం కాదు, ఫియర్ ఉన్నా ముందుకు వెళ్ళడం. ప్రపంచం మిమ్మల్ని జడ్జ్ చేయడం ఆపదు. మీరు చదివినా మాట్లాడుతుంది, చదవక మాట్లాడుతుంది, ప్రయత్నిస్తే నవ్వుతుంది, ప్రయత్నించకపోతే ఇగ్నోర్ చేస్తుంది. కాబట్టి సొసైటీ కోసం కాదు, మీ ఫ్యూచర్ కోసం పనిచేయండి. ఒక రోజు వాళ్ళే ఇంత చేంజ్ ఎలా అయ్యారు అని అడుగుతారు. కానీ ఆ రోజు వచ్చే వరకు సైలెంట్ గా వర్క్ చేయండి. మీ కాన్ఫిడెన్స్ కి అప్రూవల్ అవసరం లేదు, మీ ప్రోగ్రెస్ కి పర్మిషన్ అవసరం లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికో చూపించడానికి కష్టపడట్లేదు, మీరు ఎదగడానికి కష్టపడుతున్నారు. ఇది మాత్రం మైండ్ లో సేవ్ చేసి పెట్టుకోండి. ఈ రోజు నుంచి ఒక కొత్త ఐడెంటిటీ పెట్టుకోండి. నేను వీక్ స్టూడెంట్ కాదు, నేను ఇంప్రూవ్ స్టూడెంట్. నాకు కాన్ఫిడెన్స్ లేదు కాదు, నేను కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నాను. వర్డ్స్ చాలా పవర్ఫుల్ బంగారమ్స్. మీరు మీకు ఏ పేరు పెడితే మీ బ్రెయిన్ అదే ఫాలో అవుతుంది. ప్రతిరోజు ఉదయం లేచి 3 మాటలు చెప్పుకోండి. నేను కేపబుల్, నేను కన్సిస్టెంట్, నేను అన్స్టాపబుల్. మొదట ఫేక్ గా అనిపిస్తుంది, తర్వాత అది హ్యాబిట్ అవుతుంది, తర్వాత అది మీ ఐడెంటిటీగా మారుతుంది. ఇప్పుడు ఒక ఛాలెంజ్,
వచ్చే 7 రోజుల్లో ఫోన్ తీసుకునే ముందు మీ గోల్ గుర్తు చేసుకోండి. మిర్రర్ ముందు 60 సెకండ్లు మాట్లాడి ప్రాక్టీస్ చేయండి. ఒక ఫియర్ ని ఫేస్ చేయండి. క్లాస్ లో ఒక్కసారి ఆన్సర్ చేయండి. ఒక్కసారి ఇంగ్లీష్ మాట్లాడండి, తప్పు చేయండి. ఒక్కసారి స్టేజ్ మీద నిలబడండి. కాన్ఫిడెన్స్ వెయిటింగ్ రూమ్ లో కూర్చొని రాదు బంగారం, యాక్షన్ తీసుకుంటే వస్తుంది. మీరు పర్ఫెక్ట్ అయ్యాక స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే పర్ఫెక్ట్ అవుతారు. ఫ్రెండ్స్, మీరు మీ ఫ్యామిలీ మీద పెట్టుకున్న హోప్స్, మీ ఫ్యూచర్, మీ డ్రీమ్స్ ఇవన్నీ ఇంకా అలైవ్ గా ఉన్నాయి. ఇప్పుడే గివప్ చేస్తే మీ ఫ్యూచర్ వర్షన్ వచ్చి మిమ్మల్ని అడుగుతుంది, ఎందుకు ఆపేశావు అని. ఒక రోజు మీరు కూడా స్టేజ్ మీద నిలబడి ఒకప్పుడు నాకు కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పే రోజులు వస్తుంది. కానీ ఆ రోజు రావాలంటే ఈ రోజు నిర్ణయం తీసుకోవాలి. మీరు ఆర్డినరీ కాదు, మీరు ఇంకా డిస్కవర్ కాలేదు అంతే. అందుకే బంగారమ్స్, ఈ వీడియో ముగిసేలోపే ఒక డెసిషన్ తీసుకోండి. ఇక నుంచి మీకు మీరు ఇన్సల్ట్ గా ఫీల్ అవ్వకండి. కంపారిజన్ ఎవరితో చెయ్యకండి. చిన్నగా స్టార్ట్ అవ్వడానికి సిగ్గుపడకండి. నాకు 30 నిమిషాలు ఇచ్చారు మీరు, ఇప్పుడు మీకు మీరే ఒక అవకాశం ఇవ్వండి. ఈ రోజు నుంచి కాన్ఫిడెన్స్ కోసం వెయిట్ చేయకండి. కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేయండి. ఒక నోట్ బుక్ తీసుకొని రాయండి, నేను నన్ను నమ్ముతున్నాను అని. రేపు మళ్ళీ రాయండి, మళ్ళీ రాయండి. ఒక రోజు అది నిజం అవుతుంది. మీ లైఫ్ చేంజ్ అయ్యే రోజు ఇదే కావచ్చు. మరి కమెంట్ లో ఒక మాట రాయండి, ఐ విల్ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. ఎక్కువ నచ్చితే గనక తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, సో దట్ యూ విల్ గెట్ నోటిఫికేషన్స్ whenever I upload videos. Thanks for watching and stay focused.